ఈ దొంగ మహిళను కత్తితో పొడిచాడు. ఆ తర్వాత ఆమె బ్యాగ్ తీసుకుని పారిపోయాడు. భర్త త్వరగా తన భార్య దగ్గరికి వెళ్ళాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. త్వరలోనే హంతకుడు దొరికాడు. జాన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అతన్ని గుర్తించాడు. కానీ హంతకుడు గర్వంగా ఉన్నాడు. జాన్ విచారణ ఫలితాల కోసం వేచి ఉన్నాడు. కొద్దిసేపటికి అతను పోలీసులు హంతకుడిని విడుదల చేస్తున్నట్లు చూశాడు. హంతకుడు జాన్ని రెచ్చగొట్టాడు. జాన్ కేవలం హంతకుడు వెళ్లిపోవడాన్ని చూడాల్సి వచ్చింది. అతను పోలీసులను అడిగాడు. పోలీసులు అతన్ని మంచివాడని చెప్పారు. స్పష్టంగా పోలీసులందరూ లంచం తీసుకున్నారు. కాబట్టి అతను వెంటనే ఇంటికి పరిగెత్తాడు. ఆ తర్వాత అతను గోడలు బద్దలు కొట్టి ఒక పెట్టెను తీశాడు. అది ఆయుధాలతో నిండి ఉంది. త్వరలోనే జాన్ హంతకుడి స్నేహితుడిని కనుగొన్నాడు. అతను తన భార్య బ్యాగ్ను గుర్తించాడు. ఆ మనిషి జాన్ ముఖాన్ని గుర్తుపెట్టాడు కాబట్టి పారిపోయాడు. జాన్ వెంటనే అతన్ని వెంటాడాడు. మనిషి వెనుక నుండి గన్ పెట్టాడు. జాన్ ఆ గన్ను లాక్కొని అతన్ని చంపేశాడు. ఆ తర్వాత అతని శవాన్ని ట్రాష్ క్యాన్లోకి విసిరి ఆధారాలను నాశనం చేశాడు. ఆ తర్వాత జాన్ ఆ మనిషి ఫోన్ను ఉపయోగించి హంతకుడిని ఒక బార్కి రప్పించాడు. జాన్ బార్లోకి ప్రవేశించినప్పుడు హంతకుడు తప్పించుకోవడానికి మార్గం లేదు. జాన్ అతన్ని చంపేశాడు. ఆ తర్వాత అతను త్వరగా స్థలాన్ని విడిచి ఇంటికి చేరుకున్నప్పుడు మరో హంతకుడు అతని కూతుర్ని బందీగా తీసుకున్నాడు. జాన్ తన గన్నును పక్కన పెట్టి లొంగిపోయాడు. నిజానికి జాన్ అప్పటికే ఒక స్నైపర్ని ఏర్పాటు చేశాడు. హంతకుడు భుజంపై కాల్చాడు. జాన్ హంతకుడిని విచారించే ముందు హంతకుడిని చంపేశాడు. ఇద్దరు చెడ్డ పోలీసులు లోపలికి వచ్చారు. వారు జాన్ని చంపి రహస్యాలను దాచాలని భావించారు. కానీ వారు జాన్కి సహచరులున్నారని తెలుసుకోలేదు. ఒక పోలీస్ స్పృహ కోల్పోయాడు. మరొకరు లొంగిపోయాడు. ఆ తర్వాత అతను పోలీసులను కొట్టి కారును పేల్చాడు. చివరకు జాన్ తన శత్రువులందరినీ చంపాడు. అతను తన ప్రతీకారం తీర్చుకున్నాడు.